హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త సీనియర్ తెలుగు నిర్మాత కన్నుమూత. ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సీనియర్ నిర్మాత ఎం అర్జునరాజు శుక్రవారం హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే తెలుగు సినీ పరిశ్రమలో విషాద వాతావరణం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, నిర్మాతలు, అభిమానులు ఆయన మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అర్జున్ రాజు మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సహా పలు సినీ సంఘాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించాయి. నిబద్ధతతో సినిమాలు నిర్మించిన నిర్మాతగా అర్జున్ రాజు గారికి ప్రత్యేక గుర్తింపు ఉందంటూ సినీ ప్రముఖులు తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడి ధైర్యం ఇవ్వాలని కోరుతూ పలువురు సోషల్ మీడియాలో సంతాప సందేశాలు తెలియజేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు శనివారం నాడు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులైతే వెల్లడించారు. తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా అర్జున్ రాజు గారు విశిష్ట స్థానం సంపాదించారు. రోజా మూవీస్ పతాకంపై కె శివరామరాజుతో కలిసి ఆయన సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. నందమూరి తారక రామారావు కథానాయకుడిగా తెరకెక్కిన వేటగాడు, ఇది సూపర్ హిట్ సినిమా. వేటగాడు చిత్రంతో నిర్మాతగా ఆయన ప్రయాణం ప్రారంభమైంది. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించి అర్జునరాజుకు నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అదే చిత్రాన్ని హిందీలో నిషానా పేరుతో రీమేక్ చేయడం కూడా విశేషం. ఆ తర్వాత ఎన్టీఆర్తోనే కొండవీటి సింహం వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు. అలాగే తర్వాత కృష్ణంరాజు ప్రధాన పాత్రలో అడవి సింహాలు, శోభన్ బాబుతో కోడెతరాచు, చిరంజీవి హీరోగా జేబుదొంగ వంటి సినిమాలను నిర్మించి భారీ విజయాలను అందుకున్నారు. అక్కినేని నాగార్జునతో బావనొచ్చాడు, అలాగే శ్రీకాంత్, సిమ్రాన్ జంటగా నటించిన మా నాన్నకు పెళ్లి చిత్రాలను కూడా ఆయన నిర్మించారు. తెలుగుతో పాటు హిందీలో కూడా అర్జున్ రాజు పలు చిత్రాలు నిర్మించారు. ఫర్జౌర్ కానూన్, జానీ దోస్త్ వంటి హిందీ చిత్రాలను రూపొందించి నిర్మాతగా తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబం కూడా సినీ నిర్మాణ రంగంతో అనుబంధం కొనసాగిస్తోంది. అర్జున్ రాజు తనయుడు ఎం రామలింగరాజు కూడా నిర్మాతగా మా అల్లుడు వెరీ గుడ్, జగపతి వంటి చిత్రాలు నిర్మించి విజయాలు అందుకున్నారు. దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో సేవలు అందించిన అర్జునరాజు మరణం టాలీవుడ్కు తీరని లోటుగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.